షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is answer pleasure or God's will. Our pleasure or God's will. మన సంతోషమా దేవుని చిత్తమా? ఏది మన జీవితంలో సంభవిస్తున్నది? ఏది జరిగిస్తున్నాం? ఏది పాటిస్తున్నాం? ఏది అవలంబిస్తున్నాం అని ప్రశ్నించుకోవడానికి దేవుడు ఈరోజు మాకు అవకాశం ఇచ్చాడు. పరిశీలన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లేఖన భాగం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాల సారాంశం గమనిస్తే ఈ సత్యాన్ని మనము తెలుసుకోగలం. 3వ వచనం, మీరు అడిగినను మీ భోగం నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. ఈ లేఖన భాగంలో when you are in this life, you are supposed to submit to the will of God or to gratify your own desires or the pleasures of this world. ఈ లోకమా జీవిస్తుండగా whether you are in life to submit to the will of God or to gratify your own desires or the pleasures of this world. ఈ లోకం జీవిస్తుండగా మనం దేవుని చిత్తానికి లోబడి జీవించగలుగుతున్నామా, లేక ఆర్ లివింగ్ టు గ్రాటిఫై అవర్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్ అని ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ద ప్లెజర్ ఇస్ ద పాలసీ ఆఫ్ లైఫ్. నీ యొక్క జీవిత విధానం భోగేచ్ఛల వరకు అయితే అది వైరాన్ని, యుద్ధాలని, పోరాటమును కలగచేస్తుంది. Nothing but strife and hatred and division can be followed. ఎప్పుడైతే భోగేచ్ఛ నిమిత్తం అడుగుతావో, వాటి విషయమే సంతోషాన్ని ఆశిస్తావో, విభాగం, విభేదములు, మత్సరములు, కలహములు ఇవన్నీ కలుగుతాయి. వాక్యభాగమున మీలో యుద్ధములు, పోరాటములు దేనిని కలుగుతున్నవి? మీ ఆవిన పోరాడం మేము భోగచండే కదా, మీరు ఆశించడానికి దొరకటలేదు, నాయత చేదురు, మత్సరపడుతురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుతురు, యుద్ధం చేదురు కానీ ఈ రీతిగా మన సెల్ఫ్ డిజైర్స్ తృప్తిపరచుకోవడానికి, సంతృప్తిపరచుకోవడానికి రకరకాల ప్రయత్నం చేసినప్పుడు కలహములు, మస్తములు, విభేదములని మన కుటుంబంలో, సంఘములో కనిపిస్తాయి. సంఘములో మనీ, పవర్, దాని ప్రెస్టీజ్, వీటి కొరకై అనేకులు సలుపుతూనే ఉన్నారు. ఈ అట్లీ పొజిషన్, ధనం ఈరోజు రేపోతుంది, గౌరవం ఈరోజు రేపోతుంది. ప్రైజ్ కొరకు, ప్రెస్టీజ్ కొరకు, ప్రైజెస్ కొరకు ఆతృత పడేవారు, ఆశించేవారు ఎందరో ఉన్నారు. వీడి ద్వారా సంఘంలో ఎన్నో కలహాలకు కారణమనగా ఫైట్ ఫర్ ద పొజిషన్. ఆ యొక్క పొజిషన్ తాత్కాలిక, శాశ్వతమైన కావండి. దేవుడిచ్చే ఆస్థానం అనేది ఆ పొజిషన్ శాశ్వతమైనది. అశాశ్వతం వాడి కొరకు పోరాడుతూ మనం మత్సరపడుతూ, అసూయలతో జీవిస్తూ, రాగద్వేషాలు బ్రతుకుతూ మనం ముందుకు సాగిపోతున్నాం. కానీ ఏమి మనం దొరకటలేదు. అడుగుతున్నాం కానీ ఏమి మనం దొరకటలేదు. సెల్ఫ్ డిసైర్, యువర్ ఓన్ డిజైర్స్, నీ సొంత యొక్క కోరికలు తృప్తిపరచుకోవడానికై మీరు అడుగుతున్నారు కాబట్టి మీకేమి దొరకలేదు, ఏం సంపాదించుకోవలేదు మీరు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేశదానికి మనం లోబడితే నిజంగా అందరితో సమాధానంగా ఉంటాం, అందరితో ఐక్యత ఉంటాం, కలహాలు ఉండవు, విభేదాలు ఉండవు, గ్రూపిజమ్స్ ఉండవు. దేవుని చిత్తాన్ని లోబడితే. కానీ మన స్వచిత్తాన్ని లోబడితే డివిజన్ విల్ అక్కర్, స్ట్రైఫ్ విల్ అక్కర్, ఇవన్నీ సంభవిస్తాయి. ఎందుకనగా ప్యాషన్ ఈజ్ the policy of life. When passion becomes the policy of life, strife will occur. కాబట్టి నీ జీవిత విధానం పాలసీ ఏంటి? ప్రెజర్సా, సంతోషమా, నీ భోగించాలా, లేదా దేవుని చిత్తమా? దేవుని చిత్తాన్ని లోపడితే, ప్రతి వ్యక్తి లోపడితే సంఘంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, సమాజంలో సమాధానం ఉంటుంది. కానీ నీ సొంత భోగించల కొరకు నువ్వు పోరాడినట్టయితే, ఆశించినట్టయితే, వాడు రోజు వెంపాలన్నట్టయితే డివిజన్స్ విల్ అక్కర్. కాబట్టి దాని కాకుండా ఉండడానికి
సంఘ ఐక్యత కొరకు, కుటుంబ ఐక్యతకు, సమాజ ఐక్యత, దేశ ఐక్యత కొరకు మనం పోరాడాలంటే, ఉండాలంటే మస్ట్ ఒబే ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని లోబడితే అన్నీ కూడా సవ్యంగా, సజావుగా దైవిక మహిమార్థం జరిగించబడతాయి. కాబట్టి ఆ రీతిగా దేవుని చిత్తంకు లోబడి జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచును గాక. ఆమేన్. మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మాలో యుద్ధములు, కలహములు, పోరాటములు, మత్సములు, ఇవన్నీ కార్పణ్యాలు, ఈర్ష్యలు తండ్రి, ఇవన్నీ ప్రభువా మాలో నుండి కలిగి ఆ భోగ్యతలు వస్తున్నాయి. కాబట్టి తండ్రి అలా కాకుండా ప్రభువా మీ చిత్తాన్ని నెరవేర్చడం పూనుకొని తన మీ చిత్తం లోబడినట్టయితే ప్రభువా కుటుంబంలో, సంఘంలో సమాధానం ఉంటుంది, కాబట్టి సఖ్యత ఉంటుంది, కాబట్టి సంతోషం ఉంటుంది, కాబట్టి ప్రేమలు ఉంటాయి. కాబట్టి నేను ఆ రీతిగా మనం నడిపించగలి మీ స్తోత్రాలు చెల్లిస్తూ తన మీ చిత్తమును కోరి ఆశించి మీ చిత్తం నెరవేర్చడానికి ఆశించి ముందుకెళ్ళే కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.